ఒక గొప్ప అద్భుత అవకాశం. హోలీఫై పవర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు హోలీఫై టీవీ కార్యక్రమం. ముఖ్య ప్రసంగికులు రాడికల్ నుండి రక్షింపబడి దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి బహు బలంగా వాడబడుచున్న దైవజనులు బ్రదర్ పి జడ్సన్ కుమార్ గారు మరియు బ్రాహ్మణ కుటుంబం నుండి రక్షింపబడి ప్రభువు సేవలో బహు బలంగా వాడబడుతున్న దైవజనురాలు మధుర గాయని సిస్టర్ నిషా జడ్సన్ గారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగున్నదని మీరు తెలుసుకొందురు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అంజూరపు కొమ్మ ఇశ్రాయేలు జనాంగమును గురించి రాయబడినటువంటి మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలులు చెదరగొట్టబడ్డారు. ఇశ్రాయేలులు ఎప్పుడు చెదరగొట్టబడ్డారు, ఇశ్రాయేలులు ఎప్పుడు చెదరగొట్టబడ్డారు, ఎట్లా చెదరగొట్టబడ్డారో మీకు నేను చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇశ్రాయేలులు దేవుని యొక్క సొంత జనాంగము. ఇశ్రాయేలులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినారు. అయితే ఇశ్రాయేలులను ప్రేమించినటువంటి దేవుడు మరలా ఆయన మానవ రీతిగా ఈ లోకానికి యేసుక్రీస్తు నామములో 2015 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఆయన జన్మించాడు. అయితే ఇశ్రాయేలులు యేసుక్రీస్తుని రక్షకునిగా వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తుని తృణీకరించారు. యేసుక్రీస్తు మీద నేరం మోపారు. యేసుక్రీస్తు ఆయన ఏ పాపము చేయలేదు, అపరాధము చేయలేదు, కానీ యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. వాళ్ళు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు యేసుక్రీస్తు మీద కుట్ర పన్నారు. ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు అని చాడీలు చెప్పారు. ఈయన దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు అని చాడీలు చెప్పారు. యేసుక్రీస్తు మీద ఎన్నో విధమైనటువంటి నేరారోపణ చేసి రోమ ప్రభుత్వము అధికారులతో సంప్రదించినప్పుడు పిలాతు యేసుక్రీస్తుని పిలిపించి విచారణ చేసి ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు అని చెప్పాడు పిలాతు. దేవునికి స్తోత్రం. నీళ్లు రప్పించుకొని 2 చేతులు కడుక్కొని ఏమన్నాడంటే, ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకూడదు గాక అని చెప్పి తనను తాను తప్పించేసుకుంటే, ఇశ్రాయేలులు పిల్లరా వారు యేసు మీద కుట్ర పన్ని ఉన్నారు కాబట్టి వారు ఏమన్నారంటే, ఈ నిరపరాధి యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పి పిల్లరా వారు యేసు ప్రభును చంపేశారు. యేసు ప్రభు చనిపోయినాడు. యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు. యేసు ప్రభు పిల్లరా 3వ దినమున మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈ దినమున ప్రపంచవ్యాప్తముగా సంఘాలు స్థాపించబడి ప్రపంచవ్యాప్తముగా యేసే దేవుడు, యేసే రక్షకుడని నీవు నేను మనము ఆయనను ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తుని చంపేశారు. యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత ఇక అమ్మయ్య అనుకున్నారు, ఇక సంతోషపడ్డారు. ఇక కొంతకాలం తర్వాత రోమ ప్రభుత్వం తరపున ఒక్కొక్క చక్రవర్తులు మారిపోతూ వచ్చినప్పుడు ఒక భయంకరమైన చక్రవర్తి వచ్చాడు. అది 1వ శతాబ్దము 70వ సంవత్సరం టైటస్ చక్రవర్తి యొక్క పరిపాలన కాలంలో ఈ రోమ ప్రభుత్వము అండర్లో పనిచేస్తున్నటువంటి టైటస్ చక్రవర్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి యెరూషలేము మందిరమును, అది కట్టబడినటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని, యెరూషలేము మందిరము అది బంగారముతో కట్టబడింది, అది ఖరీదైనటువంటి మందిరమని తన యొక్క దుష్ట సైన్యమును తీసుకొచ్చి ఇటుక మీద ఇటుక లేకుండా,
రాతి మీద రాతి లేకుండా సమస్తము కూడా పడగొట్టేసి బంగారం అంతా కూడా తొలిచివేసి అడ్డం వచ్చినటువంటి ఇశ్రాయేలులను ఆయన హతమార్చేశాడు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. మొదటి శతాబ్దము 70వ సంవత్సరములో భయంకరమైనటువంటి వధ టైటస్ చక్రవర్తి యొక్క కాలములో జరిగింది. ఆ వధలో ప్రియులారా 13 లక్షల మంది యూదులు హతమార్చబడ్డారు అని చరిత్ర తెలియజేస్తూ ఉంది. 13 లక్షల మంది ఇశ్రాయేలులు చంపబడ్డారు. కొంతమంది ముసలోలు ఎక్కడికి కూడా పారిపోలేక యెరూషలేము దేవాలయం వైపు తిరిగి రోదిస్తూ ఏడుస్తూ ఉంటే టైటస్ చక్రవర్తి వారిని చెర పట్టుకొని పోయినాడు. ఇంకా అనేక మంది ఇశ్రాయేలులు ఆ వధను చూసి, ఆ రక్తపాతం చూసి భయపడిపోయి అనేక మంది దేశాన్ని విడిచి పారిపోయారు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుల యొక్క జీవితంలో భయంకరమైనటువంటి వధ జరిగింది. కారణం ఏంటంటే పిలాతు ఏమన్నాడంటే, నిరపరాధి యేసు, ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకూడదు గాక అంటే ఈ ప్రజలు ఏమన్నారు, ఈ నిరపరాధి యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పారు. వారి నోటి మాట వారికి శాపంగా మారిపోయింది. అనేక సార్లు మనం కూడా నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. చాలా జాగ్రత్త. నోటిలో జీవమరణం ఉంది. నోటి నుండి నువ్వు విడుదల చేసినప్పుడు యోచన కలిగి, ఆలోచన కలిగి, జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరిని కూడా శాపాలు మనం పెట్టకూడదు, దూషించి మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దీవెన మనం పలకాలే తప్ప ఎదుటి వారిని గురించి చెడ్డగా శాపకరమైన మాటలు మనం మాట్లాడకూడదని దేవుని యొక్క లేఖనమును బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రజల యొక్క నోటి మాట వారికి శాపంగా మారిపోయింది నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి. అందుకే 13 లక్షల మంది ఇశ్రాయేలులు వధించబడ్డారు. చరిత్ర ఏమని తెలియజేస్తూ ఉంటే ప్రియులారా, యెరూషలేము వీధుల్లో వారు హతులైపోయిన తర్వాత వారి నుండి వచ్చినటువంటి రక్తము ఏరు నదులై పారిందంట ఆ వీధిలో. టైటస్ యొక్క సైన్యం అంతా కూడా గుర్రం మీద వారు వచ్చి హతమారుస్తూ ఉంటే ఆ గుర్రం యొక్క కళ్ళెం వరకు పిల్లరా రక్తము తాకుతా ఉన్నది అని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలులది. ఇశ్రాయేలులు దేవుని యొక్క సొంత జనాంగము కదా. ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి అంటే, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుని వారు చంపేశారు. వారు అంగీకరించలేదు, వారు తృణీకరించారు. ఎంతమంది వధించబడ్డారు? 13 లక్షల మంది యూదులు అనగా ఇశ్రాయేలులు వధించబడ్డారు. అనేక మంది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజ్యాల వైపు వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికని అనేక మంది పారిపోయినారు. ఇశ్రాయేలులు వారి జీవితాన్ని కాపాడుకోవడానికి వారు నలుదిశలకు వెళ్ళిపోయినారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజ్యముల వైపు వారు వెళ్ళిపోయారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇశ్రాయేలులకు క్షేమము కలుగలేదు. ఏ దేశమునకు వెళ్ళినా ఇశ్రాయేలులు చంపబడుతూనే ఉన్నారు, కొట్టబడుతూనే ఉన్నారు, హింసించబడుతూనే ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరదేశమునకు వెళ్ళిపోతే ఏ స్థలమునకు వెళ్ళినా కూడా కూడు దొరకలేదు, దీవెన లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లరా కరువు 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 వచ్చినట్టుగా ఇశ్రాయేలులు దేవునిని తృణీకరించి అంగీకరించకుండా జీవితాన్ని కాపాడుకోవడానికి కొరకని ఏ దేశానికి వెళ్ళినా వారు చంపబడ్డారు అనే విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుల చరిత్ర చదివినప్పుడు మన కళ్ళు అది చెమర్చకుండా ఉండవు, మన కళ్ళు తడుస్తాయి. పిల్లరా ఇశ్రాయేలులు అంతగా హింసించబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు అనే విషయాన్ని మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలులు ఏ దేశమునికి వెళ్ళినప్పటికీ కూడా వారికి దీవెన లేదు, వారికి ఆశీర్వాదం లేదు, వారికి చావు, వారికి మరణము, వారికి భయంకరమైనటువంటి శ్రమలు అవుతున్నారు. కాబట్టి వారు ఏడుస్తున్నారు, వారు రోదిస్తున్నారు, వారు కన్నీరు పెడుతున్నారు. కాబట్టి దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను అనేక సార్లు నా బిడ్డల్ని నేను కొట్టేవాడిని, ఆ తర్వాత బయటికి వెళ్ళి నేను బాధపడతా ఉండేవాడిని. ఇంట్లో మాత్రం తట్లో వచ్చినట్టుగా చిన్నప్పుడు పిల్లరా కొట్టేవాడిని, కానీ బయటికి వెళ్ళిపోయి నేను ఏడుస్తూ ఉండేవాడిని. బయటికి వెళ్ళిపోయి నేను ఎంతో వేదన చెందుతూ ఉండేవాడిని. ఆ తర్వాత వచ్చిన తర్వాత నా బిడ్డల యొక్క పరిస్థితి నేను గమనించి వారికి బయటికి తీసుకొని వెళ్ళి వారిని చేరదీసి ఏదైనా కొని నేను ఇచ్చేవాడిని మరలా కాంప్రమైజ్ అవ్వడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా పిల్లరా తప్పు చేసినప్పుడు ఆయన కొడతాడు, తప్పు చేసినప్పుడు ఆయన వదిలిపెట్టేస్తాడు. కానీ ఆయన హృదయంలో కనికరము. దేవునికి స్తోత్రం.
ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు, ఇశ్రాయేలీయులు శ్రమల పాలైపోయారు, ఇశ్రాయేలీయులు కన్నీరు విడుస్తున్నారు. కనుక దేవుడు ఇశ్రాయేలీయులను గురించి ఆయన ప్రణాళికను ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాకడకు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితానికి రిలేషన్ సంబంధము ఉన్నది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. ఎప్పుడు జరిగింది? 1914 సంవత్సరంలో ప్రారంభమై 1919 సంవత్సరాల వరకు మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రియులారా 2 భాగాలుగా విడిపోయింది. ఇష్టానుసారంగా కొట్టుకు సస్తూ ఉన్నారు, లక్షల మంది చనిపోతున్నారు. కానీ ఎవరు కూడా గెలవలేనటువంటి పరిస్థితి. కొంతకాలము తర్వాత మరలా ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక సంధి చేసుకున్నారు, ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ పేరు ఏంటంటే నానాజాతి సమితి అని పిలువబడతా ఉంది. నానాజాతి సమితి ద్వారా పిల్లరా సుమారుగా 20 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నారు, కానీ మరలా విడిపోయారు. ప్రపంచ దేశం అంతా మళ్ళీ విడిపోయి రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 సంవత్సరంలో ప్రారంభమై 1945 సంవత్సరం వరకు రెండో ప్రపంచ యుద్ధము సాగుతూ వచ్చింది. ఎవరు కూడా గెలవట్లేదు, లక్షలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. జర్మనీ, జపాన్, ఇటలీ ఒక పక్షంలో ఉంటే ఇంగ్లాండ్, అమెరికా, రష్యా ఒక పక్షంలో ఉండి భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా గెలిచే పరిస్థితి కనబట్లా. అందుకొరకని రష్యా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక యవనస్తుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరు గెలవటం లేదు, లక్షల మంది చనిపోతున్నారు, కాబట్టి నేను వెళ్ళి వారికి ఒక ఉపాయం తెలియజేస్తాను అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక కండిషన్ పెట్టుకున్నాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా లక్షల కొలది మంది యుద్ధములో చనిపోతున్నారు, ఎవరు కూడా గెలవట్లేదు, నేను ఒక ఉపాయం మీకు చెబుతాను, ఆ ఉపాయం ద్వారా మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత మీరు నాకు సహాయం చేయాలి, సహాయం చేస్తారా అని అడిగినప్పుడు పిల్లరా ఇంగ్లాండ్, అమెరికా, రష్యా ఒక పక్షంలో ఉన్నారు, కాబట్టి నిశ్చయముగా నీకు మేము సహాయం చేస్తాను అంటే యవనస్తుడు ఆటం బాంబును తయారు చేసి ఇంగ్లాండ్ వారి చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆటం బాంబు మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి పేరేంటంటే డాక్టర్ వైజ్మ్యాన్. తుపాకీ గుళ్ళు యొక్క మందులు అంతేకాకుండా ఆటం బాంబును తయారు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైజ్మ్యాన్. ఈ డాక్టర్ వైజ్మ్యాన్ ఆటం బాంబు తయారు చేసి ఇంగ్లాండ్ వారి చేతికి ఇస్తే ఇంగ్లాండ్ వారి అమెరికా వాళ్ళ చేతికి ఇచ్చారు. యుద్ధం టైంలో అమెరికా వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా జపాన్ మీదకి విసిరి కొట్టారు ఆ బాంబుల్ని. జపాన్ మీదకి విసిరి కొట్టినప్పుడు జపాన్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 2 పట్టణాలు సర్వనాశనం అయిపోయింది, హీరోషిమా, నాగసకి. TV9లో ఒకసారి ఆ ప్రాంతాన్ని చూపిస్తూ ఉంటే నేను ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే చరిత్రకు నా దేవుని యొక్క లేఖనాలకు సంబంధం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాంతం పిల్లల ఇప్పుడు వరకు పంటలు పండనటువంటి నిస్సారమైనటువంటి భూమిగా ఈ దినం వరకు కూడా ఆ ప్రాంతం ఉన్నది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆటం బాంబు దాడి చేసినప్పుడు ఈ యొక్క జర్మన్, జపాన్, ఇటలీ వారు భయపడిపోయారు, ఆందోళన చెందిపోయారు. బాంబు దాడి చేస్తూ ఉన్నారు, లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు, ఇక మనం గెలవలేము అని జర్మనీ చక్రవర్తి అయినటువంటి హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. హిట్లర్ ఎప్పుడైతే చనిపోయాడు ఇక వీరంతా కూడా సరెండర్ అయిపోయారు. ఇక యుద్ధం గెలిచింది ఇంగ్లాండ్, అమెరికా, రష్యా సైన్యం వారు. గెలిచిన తర్వాత ఈ యొక్క రష్యా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యవనస్తుడు, ఆటం బాంబును తయారు చేసి ఇచ్చినటువంటి యవనస్తుడు ఇంగ్లాండ్ వారి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నేను ఇచ్చినటువంటి బాంబు ఆధారంగా మీరు గెలిచారు కదా, నేను ఇచ్చినటువంటి ఆయుధంతో మీరు గెలిచారు కదా, నాతో మీరు ప్రమాణం చేశారు కదా, గెలిచిన తర్వాత నీకు సహాయం చేస్తానని చెప్పారు కదా, నాకు మీరు సహాయం చేయండి అని వచ్చినాడు. ఏంటబ్బాయి నీ యొక్క అవసరత ఏమిటి అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా మేము ఇశ్రాయేలీయులము, మేము యూదులము, భూమి మీద మాకంటూ ఒక దేశము లేదు, ప్రపంచ మేపులో మాకంటూ ఒక దేశము లేదు, మేము చెదరగొట్టబడినటువంటి వారము, మాకు దేశము, రాజ్యము లేదు, కాబట్టి మాకు దేశము మీరు ఇయ్యాలి అంటే పిల్లరా అప్పుడు గెలిచినటువంటి వారు మాట్లాడుకొని వారికి దేశం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. దాని ఫలితంగానే 1948 సంవత్సరము మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలులకు రాజ్యం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. ఇశ్రాయేలీయులు ఇక వారి యొక్క సొంత దేశమునకు ఒక్కొక్కరు రావడం అనేది ప్రారంభించినారు. దేవునికి స్తోత్రం. చరిత్ర
మనము తెలుసుకొని ఉంటే దేవుని యొక్క రాకడను గురించి మనకు భయం ఉంటుంది, మనం సిద్ధపాటు కలిగి ఉంటామనే విషయాన్ని నేను తెలియజేయటానికే ఈ యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలు మీకు కొన్ని మీ మనసులో పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశం అనేది ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ మ్యాప్ చూస్తే ఇశ్రాయేలు దేశము మ్యాప్లో మనం చూస్తాం. హల్లెలూయా! ఎంత చారిత్రకమైన సత్యం అంటే, ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం ఉంది. ఆ యెరూషలేం ఒక దినమున మన ప్రభు రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ తర్వాత పిల్లరా 1000 ఏండ్ల పరిపాలన చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక చాలా చారిత్రకమైనటువంటి ఈ యొక్క లింక్ ఉన్నది అనే మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని గురించి ఆయన కలిగినటువంటి ప్రణాళిక చొప్పున ముందుగానే ఆయన వాగ్దానాన్ని ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37, 38 వచనము ఒకసారి చదువుదాం. ఇదిగో, నాకు కలిగిన కోపద్రేకము చేత మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. దేవునికి స్తోత్రం. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేత మహారౌద్రము చేత వారిని నేను వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి మరలా వారిని సమకూర్చి, భయము చేత వారు పారిపోయారు కాబట్టి ఇక నుండి నిర్భయముగా వారిని నివసింపచేసేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 43 5వ వచనం నుండి 7వ వచనం వరకు, భయపడకుము, నేను నీకు తోడయున్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి సమకూర్చి రప్పించెదను, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, దూరము నుండి నా కుమారులను భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి చెదరగొట్టబడ్డారు ఇశ్రాయేలులు? టైటస్ పెట్టినటువంటి చిత్రవధ, టైటస్ చేసినటువంటి ఆ యొక్క వధలో పిల్లలు భయపడిపోయి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజ్యాల వైపు వారి యొక్క జీవితాన్ని కాపాడడానికి పారిపోయి వారు శ్రమలు పాలవుతూ ఉంటే, దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంతో మాట్లాడి వారిని సమకూరుస్తాను అని ఆయన వాగ్దానం చేసి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తూర్పు దేశం అంటే ఇండియా, చైనా, జపాన్ అని పిలువబడతా ఉంది పిల్లరా. పడమర అంటే బ్రిటన్, అమెరికా పరిసర ప్రాంతాలు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఉత్తర దేశములంటే రష్యా దేశము. రష్యా దేశం అయితే అనుమతి ఇవ్వలేదు. యూదులు వారి సొంత దేశమునికి వెళ్ళిపోవటానికి పిల్లరా అనేక దేశములు ఆటంకపరిచారు. దేవుడైతే ఏమన్నాడంటే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో నేను మాట్లాడి వారిని నేను సమకూరుస్తాను అని వారి కొరకు వాగ్దానం ఇస్తే ఈ దేశములు కొన్ని ఆటంకపరిచినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు 1990లో రష్యా ప్రెసిడెంట్ గోర్బచేవ్ నీ దేవుడు లేపాడు పిల్లరా. ఆయన యొక్క పరిపాలన కాలములో అనేక మంది ఇశ్రాయేలీలు వారి సొంత దేశమునకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాకడకు సమయం ఆసన్నమైంది. 85% మంది ఇశ్రాయేలీలు వారి దేశానికి వెళ్ళిపోయారు. 15% మంది ఉన్నారు కాబట్టి పిల్లరా ఏ క్షణం వారు వెళ్ళిపోతారో తెలియదు. మధ్యాకాశానికి వేసొచ్చి బూర ఊదితే సంఘం ఎత్తబడిపోద్ది. ఎత్తబడే సంఘములో నీవు, నేను, మనముంటే మధ్యాకాశంలో కలుసుకుంటాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలోనే పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వ్యాధులు, ఎన్నో వ్యాధులు, ఎన్నో వ్యాధులు స్వస్థత, విడుదల పొందిన వారు మాతో పాటు అనేక సభలకు వచ్చి సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు. ఒక్క మాట మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు స్వస్థత పొందే ముందు ఒక్క సాక్ష్యాన్ని వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. విజయవాడలో పిల్లరా ఒక యవనస్తుడు క్యాన్సర్,
గొంతులో ఒక చెంబంత క్యాన్సరు, ఈ గొంతు పైన ఒక గడ్డ ఉండేది. ఆయనకు సమయం అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 3 సంవత్సరాల నుండి క్యాన్సర్ ఆ యొక్క గొంతంతా కూడా కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకు డిశ్చార్జ్ చేసేసారంట. మాకు తెలియదు. కొంతమంది మేము హాస్పిటల్కి వెళ్ళాము ఆయన కొరకు ప్రార్థన చేద్దామని. హాస్పిటల్కి వెళ్ళేసరికి పుల్లరా ఆ వ్యక్తి కనబట్టలేదు. వెతికి 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 లాస్ట్కి ఒక నర్సుని అడిగినాం, అమ్మా ఆ క్యాన్సర్ పేషెంట్ ఫలానా పేరు గలవాడు ఎక్కడు అంటే, ఆయన చనిపోతాడండి, ఇక లాభం లేదని మేము ఆయనకి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసాము, 4 రోజులైనా పిల్లలతో భార్యతో ఉంటాడని పంపించేసినామని చెప్పినారు. వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వెళ్తే ఏ ఇంటిలో అయితే అద్దెకుంటున్నాడో పుల్లరా ఆ ఇంటి ఆనర్స్ ఆయనకి ఖాళీ చేపించేశారు. అద్దె ఇంటిలో చనిపోతే కనుక ఆ ఇంట్లో ఇంకెవరు కూడా దిగరు కాబట్టి ఆ ఇంట్లో ఖాళీ చేస్తే ఒక పశువుల శాల, ఒక శాలలో తన భార్య బిడ్డలతో ఆయన ఏడుస్తున్నాడు పిల్లరా. నేను కొంతమంది యవనస్తులతో పాటు అక్కడికి వెళ్ళి ఆయనతో దేవుని యొక్క వాక్యం షేర్ చేసుకున్నాను. బాబు, డాక్టర్ చెప్పినటువంటి మాటను బట్టి, డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి నీవు కొన్ని గంటలను చనిపోబోతున్నావు అని డాక్టర్ చెప్పాడు. అయితే నీకు ఒక అవకాశము. నా దేవుని యొక్క వాక్యం రాయబడింది సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. యేసుక్రీస్తే దేవుడు, ఆయనే రక్షకుడు, నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన దేవుడని నువ్వు అంగీకరిస్తావా? ఆయన నీకు బాగు చేస్తాడని నమ్ముతావా? దేవుడు నీకు బాగు చేస్తాడు అని చెప్పి పిల్లరా సువార్త చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఎంత ధైర్యం ఇచ్చాడంటే పిల్లరా, ఎంత అధికారం ఇచ్చాడంటే ఆ యొక్క సహోదరు యొక్క క్యాన్సర్ గడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాను. యేసు అధికార గల నామములో క్యాన్సర్ గడ్డ తొలగిపోవును కాక అని ఆజ్ఞాపించినప్పుడు ఆ క్యాన్సర్ గడ్డ పట్టుమని పగిలిపోయి పిల్లరా, ఆయన ముఖమంతా రక్తమే, నా చేతులంతా రక్తమైపోయి పిల్లరా, ఆ గడ్డ నుండి చీము నెత్తురంతా బయటకు వచ్చేసింది. గ్రేజువల్గా అది ఎండిపోతూ వచ్చింది పిల్లరా. 1 నెల రోజుల తర్వాత మెడ చుట్టూ ఆ మఫ్లర్ నేను వేసుకొని పిల్లరా ఆటో తోలడానికి సిద్ధపడ్డాడు. ఆ యవనస్తుడిని ఎన్ని మీటింగ్లకి తీసుకెళ్ళానంటే సాక్ష్యం చెప్పడానికి ఎన్నో మీటింగ్లో సాక్ష్యం చెప్పాడు. చనిపోవడానికి సిద్ధమున్నటువంటి క్యాన్సర్ పేషెంట్ బాగైనాడు. నా ప్రభు నిన్ను బాగు చేయలేడా? నీవు బాగవుతావు. ఎవరు చెప్పారు నువ్వు బాగు కావని? సాతానుడు నిన్ను మోసగిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా బాగు కావు. నీ బ్రతుకింతే, నీ జీవితం ఇంతే. నువ్వు పతనములోనే ఉంటావు, నువ్వు నాశనంలోనే ఉంటావు. నీ నొప్పులు ఎన్నటికి తగ్గవు, నీ వేదన ఎన్నటికి తగ్గవు, నువ్వు అనారోగ్యం ఎన్నటికి తగ్గవని సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు. యేసుక్రీస్తు అధికార గల నామములో నీ కొరకు నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన విడుదల స్వస్థత నీకు కలుగు చేస్తుండగా ప్రభు కొరకు నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యువర్ వండర్ఫుల్ మిరకిల్ వర్కింగ్ గాడ్ మాస్టర్. హల్లెలూయా. నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నా ప్రియ తల్లుల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా నీకు నేను మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. జీవం కలిగిన తండ్రి నీకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లార్డ్ యువర్ wonderful miracle working God, manifest your miracle right now, Holy Spirit Lord. యేసు అధికార గల నామములో ఇదిగో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్యాన్సర్ చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్యాన్సర్ ఆత్మ యేసుక్రీస్తు అధికార గల నామములో నా ప్రియ బిడ్డల దేహమును విడిచి తొలగి ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి కడుపులో గడ్డ, కడుపులో వచ్చినటువంటి అల్సర్ యేసు నామములో తొలగిపోవును కాక ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. నాయనా నీకు నేను మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా నీకు నేను మహిమ చెల్లిస్తున్నాను. షుగర్ చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బీపీ చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బీపీ ఆత్మ, షుగర్ ఆత్మ బిడ్డల యొక్క దేహమును విడిచి తొలగి ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా. గుండె నొప్పి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన
ప్రార్థన చేస్తూ ఉన్నాం. కడుపు నొప్పితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలనొప్పి చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి నొప్పులు కలుగు చేస్తున్న దుష్టాత్మ బిడ్డల దేహమును విడిచి తొలగి ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. దేవానికి వందనాలు. కిడ్నీ ప్రాబ్లం చేత బాధపడుతున్న వారు ఉన్నారయ్యా, నీ కనికరాన్ని కుమరించు. pour your precious blood upon them, Lord. Hallelujah. Your wonderful miracle working God, manifest your miracle right now, Holy Spirit. యేసు సర్వశక్తి కలిగిన నామములో బిడ్డల మీద పనిచేస్తున్న చీకటిని యేసు నామములో విడిచి ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. నైనా నీకు నేను మహిమ చేయి. సకల విధములైన రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అద్భుతము జరుగును గాక, స్వస్థత జరుగును గాక, ఆశ్చర్యకార్యం జరుగును గాక, గొప్ప విడుదల యేసు నామములో బిడ్డలకు కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కొరకు రోషము కలిగిన, ప్రభు కొరకు పౌరుషం కలిగిన వాడనై ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేయడానికి నా జీవితాన్ని నేను త్యాగం చేసుకున్నా. దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఈ టెలివిజన్ పరిచర్యను నేను ప్రారంభించాను. దేవా, నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేయాలా, ఎట్లా నేను పరిచర్య ప్రారంభించాలి ప్రభు అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు నాతో మాట్లాడాడు. నీ దగ్గర కారు ఉంది, అది అమ్మి నా పరిచర్య చేయమన్నాడు. నా దగ్గర ఉన్న వ్యాగనర్ కారుని అమ్మి వేసి పిల్లరా టెలివిజన్ పరిచర్య నేను ప్రారంభించాను. కొంతకాలం తర్వాత ఆ డబ్బులంతా కూడా అయిపోయింది పిల్లరా. ఇంకా భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దగ్గర మరలా ప్రార్థన చేశాను. ప్రభువా, నేను కొనసాగించాలి అంటే నీ దగ్గర 2 వీలర్ ఉంది, అది అమ్మేసి కట్టమన్నాడు. 2 వీలర్ కూడా మొన్ననే అది అమ్మి వేసి దేవుని పరిచర్యకు కట్టాను పిల్లరా. ఇప్పుడు మరలా టెలివిజన్ కి కట్టవలసినటువంటి అవసరత ఉంది. టెలివిజన్ వారు ఏమంటున్నారంటే ఈ ఎపిసోడ్ తో నీది ఆగిపోతా ఉంది, నువ్వు డబ్బులు కట్టకపోతే అన్నారు. నేను అన్నాను, విశ్వాసమునకు కర్తదని కొనసాగించు వాడైనా యేసు వైపు చూస్తూ నేను పరిచయం చేస్తున్నాను, ధైర్యంగా నేను ఈ ఫలానా తారీఖున నేను డబ్బులు ఇస్తానని వారికి నేను వాగ్దానం చేసి పిల్లరా ఈ యొక్క ఎపిసోడ్ నేను చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. దేవుడికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎక్కువ ఉంటారు కదండి. ఉచితమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. బ్రదర్, మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అని చాలా మంది పిల్లరా నాకు చాలా ఒకవైపు సంతోషం కలుగుతూ ఉంటుంది, ఒకవైపు బాధ కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే చాలా మంది వాగ్దానం చేశారు. లెక్కలినంత మంది నాకు పరిచర్య కొరకు సహకరిస్తాను అని వాగ్దానం చేశారు, కానీ సహకరిస్తాను అనేవారు కరువైపోయారు. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఈ పరిచర్య కొరకు పిల్లరా మీరు సహకరించవలసిందిగా దేవుని నామంలో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 20 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి ఉద్యోగం వదిలిపెట్టి దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా సాగడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. ఎన్నడూ నా ఆహారం గురించి కానీ, ఎన్నడూ నా బట్టల గురించి కానీ నేను ఎవరిని కూడా చేతులు నేను చాచలేదు. కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు పిల్లరా నేను మొట్టమొదటిసారిగా నా నోరు తెరుస్తూ నేను మిమ్మల్ని దేవుని యొక్క పరిచర్య కొరకు సహకరించవలసిందిగా, ముందుకు రావాల్సిందిగా మీకు నేను కోరుతూ ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడితే ఈ స్క్రోలింగ్లో మరి వస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క పని మనం కలిసి చేయవలసి ఉన్నది. దేవుని యొక్క పని చేయాలా. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుని యొక్క పరిచర్య మనం ముందు కొనసాగింప చేయాలంటే మనం కలిసి పని చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, అనేక మంది ఇప్పటి వరకే సేవ చేస్తూ ఉన్నారు. అయితే నాకు దేవుడిచ్చినటువంటి దర్శనము ముందు కొనసాగించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. పిల్లరా, మీలో భారము కలిగిన వారు, మీలో దర్శనం కలిగిన వారు, దేవుని ప్రేమించేటటువంటి వారు, దేవునికి సహకరించే మనసు కలిగిన వారు మీరు ముందుకు వచ్చి మీరు మాతో కలిసి పని చేయవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి పిల్లరా, ఈ దినమున దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం.